సుబ్బమ్మ ఇంట్లో సంక్రాంతి. ఏడాది క్రితం భర్త చనిపోవడంతో కొడుకు కోడలతో ఉంటుంది సుబ్బమ్మ. ఆవిడ అమాయకురాలు. సంక్రాంతి రోజున సుబ్బమ్మ పొద్దునే నిద్రలేచి ఇల్లంతా అలికి ముగ్గులు వేసింది. చనిపోయిన తన భర్త వీరయ్యకు ఇష్టమైన పాయసం, గారెలు వండింది. నట్టింట్లో భర్త ఫోటో పెట్టి దాని ముందు కొత్త బట్టలు, పిండి వంటలు సర్ది నైవేద్యం పెట్టి పూజించింది. కొడుకు కోడలు భోజనాలు ముగించి కాసంతసేపు పునుకు తీసేందుకు వెళ్ళారు. సుబ్బమ్మ మాత్రం తాను పెట్టిన నైవేద్యం తినడానికి తన భర్త స్వర్గం నుండి దిగి వస్తాడన్న ఆశతో గడపలో ఎదురు చూస్తూ కూర్చుంది. ఆ ఊర్లో చాలా కాలంగా మాణిక్యం అనే బిచ్చగాడు ఉన్నాడు. వాడికి సుబ్బమ్మ అమాయకత్వం గురించి బాగా తెలుసు. చనిపోయిన భర్త కోసం ఆశగా ఎదురు చూస్తున్న సుబ్బమ్మను చూసి ఆమెను ఎలాగైనా మోసగించాలని పథకం వేశాడు. కాషాయ దుస్తులు కట్టి విగ్గు పెట్టి ఒళ్ళంతా విభూది రాసుకొని సాధు వేషంలో సుబ్బమ్మ ఇంటికి వచ్చాడు. వీరయ్య భార్య సుబ్బమ్మ మీరేనా అడిగాడు. అవును స్వామి, ఇంతకు మీరెవరు? మీ భర్త వీరయ్య పంపగా నేను స్వర్గం నుండి వచ్చాను అంటూ నమ్మబలిగాడు. రండి స్వామి రండి, మా వారి కోసం కొత్త బట్టలు, పిండి వంటలు సిద్ధం చేసి తెల్లవారి నుండి ఎదురు చూస్తున్నాను చెప్పింది సుబ్బమ్మ. వీరయ్యకు స్వర్గలోక అధికారి ముఖ్యమైన పని అప్పగించారు. ఆ కారణంగా వారు రాలేక నన్ను పంపారు. మీరు తెచ్చిన బట్టలు, పిండి వంటలు ఇస్తే నేను తీసుకెళ్ళి వీరయ్యకి ఇస్తాను అన్నాడు సాధువు. ఆ మాట విని సుబ్బమ్మ ఎంతో సంతోషించి కొత్త బట్టల్ని, పిండి వంటల్ని మూటగట్టి మాణిక్యానికి ఇచ్చింది. మాణిక్యానికి దురాలోచన వచ్చింది. ఆమె ఎలాగూ తనను నమ్మింది కాబట్టి ఆమెను మరింత మోసం చేయాలనుకున్నాడు. అమ్మా, మర్చిపోయాను, వీరయ్యకు కుడి చేతికి ఆకుపచ్చరాయి ఉంగరం ఉండేది కదా, అది తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఆ ఉంగరాన్ని కూడా తెమ్మన్నాడు అని అన్నాడు మాణిక్యం. అవును స్వామి, ఆయనకు ఆ ఉంగరం ఎంతో ఇష్టం అంటూ లోపల పెట్టెలో దాచిన ఉంగరాన్ని తీసి అతనికి ఇవ్వబోయింది. అంతలో ఆగండి అత్తయ్య అంటూ కోడలు వచ్చింది. ఇందాక కలలో మావయ్య గారు కనిపించి సాధువును పంపుతున్నట్టు చెప్పారు. అయితే చచ్చి స్వర్గానికి వెళ్ళిన తనకు మూర్ఛల వ్యాధి తగ్గలేదని బాధపడ్డారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారికి మూతి మీద వాత పెడితే తగ్గుతుందని అక్కడి వారు చెప్పారంట. అందుకని ఆ సాధువు చేత 4 వాతలు కూడా పంపమన్నారు అంది కోడలు. వాతలు పట్టుకెళ్లడం ఎలా? ఆశ్చర్యంగా అడిగాడు మాణిక్యం. అదేమంతా కష్టం కాదు స్వామి, మేము మీ మూతి మీద 4 వాతలు పెడతాం. మీరు స్వర్గానికి వెళ్ళి వాటిని మా మామగారికి ఇవ్వండి అంటూ వేడివేడిగా పొగలు కారుతున్న అట్లకాడను చూపించింది. అమ్మా, వాతల నాకొద్దు దేవుడా అంటూ విగ్గు తీసేసి పరిగెత్తాడు మాణిక్యం. మాణిక్యం సాధు వేషం వేసుకొచ్చి తనను మోసం చేయడానికి ప్రయత్నించాడని సుబ్బమ్మ తెలుసుకుంది. కోడల తెలివితేటలకు ఎంతో సంతోషించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.